ఫంక్షన్ కు మన ఇద్దరం కలిసి బాగా ప్రాంక్ వేద్దామని. ఎందుకు ఎత్తున్నావు అట్లా? ఏదో ఒకటి మేము చేసుకోండి, నీకేదో సైలెంట్. నువ్వు అన్నం తిని కదా. అయితే నువ్వు వచ్చి మా ఇంటికి వచ్చినాను వీళ్ళు వెళ్తే మా ఇద్దరు గొడవ పెట్టుకున్నాను. బాగా సీరియస్ కావాలి, బాగా ఎట్లా అంటే బాగా కావాలి. అంటే ఎట్లా నేను రాను ఫంక్షన్కి, నేను రాను చెయ్య అని నేను ఇట్లా అంతా వాదించుకుంటా. నువ్వు నేను బాగా సీరియస్ అయి కొట్టుకునే దాకా రావాలా? సరేనా? ఎట్లా అంటే బాగా మస్తు భయపడాలి ఇక. సరేనా? అట్లా చేద్దాం. ఏముచ్చామండి పైకి మళ్ళీ వచ్చాం. బాగా ఇంటికైనా మళ్ళీ సరేనా? అన్ని ఉన్నది వాళ్ళు గుంజుకుంటలేరు. ఫంక్షన్ ఉంది. ఎవరెత్తారు అంట అది మళ్ళా నిజంగానే అంటారు. ఎవరెత్తారు ఫంక్షన్ కి? గట్లా మాట్లాడకు, జోక్ మాట్లాడతావు అంత. నువ్వు జోక్ తీసుకుంటున్నావే చెల్లె. జోక్ ఎందుకు? నీతో మాట్లాడితేనే మంచిగా, నేనే వచ్చి మాట్లాడితే లొంగితే అన్ని విధాలుగా మంచిగానే ఉండి మళ్ళీ ఫంక్షన్ కి ఎవరు వస్తున్నారు అంటున్నావు. ఫంక్షన్ లేదేం లేదు, నేను రాను, నేను అత్త చెప్పినా. ఇప్పుడు జోకులు మాట్లాడినా అక్కడ సీరియస్ అనుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే మొన్న కలిసినాయి కాబట్టి. ఎవరు జోకులు మాట్లాడతారు? సరే చెప్పండి. వద్దున ఫంక్షన్ గా రేపు చెప్పండి సార్, అయిపోయింది కానీ అర్థం రాకుండా ఉంటావా? నువ్వు చెప్పద్దా? నువ్వు నేను రాను. కత్తందుకోజానికి అదే ఎప్పుడు ఇలా జోకులు ఆడద్దు. జోకులు అంటావు నువ్వు మళ్ళా? ఏంటి చెల్లె గట్ల ఎందుకు ఎత్తురు మళ్ళా? ఏంటిది గట్ల చేసేది? నాకు అవసరం మీ ఫంక్షన్ వద్దు, వద్దు మాకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం అవసరం మరి? ఇలా నీకేం అవసరం? మేము మాట్లాడుకుంటున్నావు కదా. మళ్ళీ ఏం రోగం అంటావు? మళ్ళా నేను కాలు ఏం మాట్లాడతలేను, మంచిగా మాట్లాడుతున్నా. మంచిది కానీ అది మన రేపు ఎంటికలని తెప్పిరు కదా, పోయి ఆ పని రేపు పొద్దున. ఎవరి ఫంక్షన్ చేస్తా నేను? నా ఫంక్షన్ ఏమన్నా చేస్తేందుకు? మళ్ళీ చిత్రంగా మాట్లాడతావు. మళ్ళీ గట్లా మాట్లాడుతుర్రు ఏంటి అంటే ఆగమాగం చెప్తుర్రేంటి మీరు? ఏం ఆగమాగం లేసేలా అన్ని క్లియరే ఉండయి. నేను రాను, నేను చెయ్యను, నేను ఎందుకు ఎత్తా? అసంటప్పుడు ఎందుకు మాట్లాడినావు అక్క? ఎవరు మాట్లాడేసా? నువ్వు మాట్లాడినా? నేను మాట్లాడినా కదా. నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు అద్దు, నీ మాటలద్దు, నీ ముచ్చటదు, అటు అని ఎలా కొట్టనుంటివి గదంట. వీడియో అంటారు, అది వీడియో పట్టుకే అట్లా. ఇక అంటే వీడియోలో యాక్టింగ్ చేసినాను. గంతేసలే వీడియోలో యాక్టింగ్ చేసిన నేను. గంతేసలే వీడియోలో యాక్టింగ్ చేసిన నేను. ఎంతకి తెగించారా? ఏంది బాగా ఇది ఇది అని అగో మళ్ళీ పీస్ అంటావు. ఇప్పుడు జోకులు అన్నట్టు చూస్తున్నా ఇప్పటిదాకా. ఏంది జోకు లేదేం లేదు, నీకు జోకు, నాకు జోక్ కాదు అది. నాటకాలు ఏదో రచిత ముందు చెప్తున్నా నేను. నాటకాలు లేదేం లేదు, ఉన్న అన్ని క్లియర్ మాట్లాడుతున్నా నేను. ఇన్ని రోజులు ఇద్దరు లెక్కలలో అట్లా ఇట్లుందని చెప్పని చక్కగా ఉన్నా, ఇప్పుడు ఏర్పడుతుంది గుణం. ఏంటిది ఏర్పడదు? నేను ఏర్పడేది ఏంటిది? వచ్చి ఎవరు మాట్లాడారు? ఫస్ట్ జానే వచ్చి మాట్లాడిందా లేదా? మాట్లాడింది. మరి మాట్లాడినప్పుడు నువ్వేమన్నా? అప్పుడు ఏమన్నా? పెద్ద మహానట్లక చేసినావు. అప్పుడు చెల్లె అత్తయ్య ఇట్లా అట్లా అని చెప్పని దగ్గర తీసుకుంటే అంటే వీడియో ఉందని ఇప్పుడు ఇవన్నీ నాటకాలు. అప్పుడు గంతే మనసు గతి గంతే అంటున్నాగా. ఎట్లయితే నేను మాట్లాడకపోతుంటే నిన్ను వాళ్ళు మాట్లాడమన్నారు చెల్లె. ఎందుకు అట్లా చేసిరు మరి? ఏం మాటలు మాట్లాడుతున్నావు చెల్లె? బరాబరే మాట్లాడుతున్నా. నేను బరాబర్ ఏం మాట్లాడతలేవు. నీ మనసుకు బరాబర్ అనిపిస్తే అయిపోయినా, ఎదుటోళ్ళ మనసు కూడా బరాబర్ అనిపించాలి. అంటే నీకే అన్ని కరెక్ట్ ఉండాలి. మా మాట కరెక్ట్. భలే మాట్లాడుతున్నావు చెల్లె నువ్వు భలే మాట్లాడుతున్నావు అక్క. నీ మాట నీకే కరెక్ట్ అనిపిస్తుంది, వేరేటోళ్ళకి కరెక్ట్ అనిపించదు. మరి నీ మాట నీ కరెక్ట్ అనిపిస్తుంది, వేరేటోళ్ళకి కరెక్ట్ అనిపించాలి. అందరికి తెలుసు ఎట్లా ఉంటాను అని. నేను కూడా ఎట్లుంటా అందరికి తెలుసు. అరే ఏమైంది నీకు రచిత? నీకు ఏమైంది? నువ్వే నీకేం అవసరం కావచ్చు? మాటికి దూరుతావు ఇలా. నీకేం బాధ కలిగింది మరి? పోపుతైతే నువ్వు ఒక్కరు పోయి తిని చేసిరా. ఎవరేమన్నారు? లొల్లికి వచ్చినావా నా దగ్గర? నువ్వు లొల్లి పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఏమన్నా అంటున్నా బాబా ఫంక్షన్ కి రారని మంచి వచ్చి ఇంకా నాకు అవసరం లేదు అన్నా నేను. ఇప్పుడు మాట్లాడిందంట్లా జానది ఏం తప్పులు వచ్చి పిలిచింది రా కాండ. నా తప్పుందా? ఎంతైనా మీ వాళ్ళకే సపోర్ట్. నువ్వు మేము ఎక్కడన్నా అర్థం కాలేదా? రమ్మంటుంది నిన్ను. అర్థమైంది ఏంటిది?
ఇప్పుడు వచ్చి నువ్వు రమ్మంటుంది నిన్ను వేరే అంటే రమ్మంటుంది రమ్మంటే పోయి ఇంకేందిగా రమ్మంటుంది నిన్ను రమ్మంటుంది పొద్దునక్క పందెత్తురాక నేను రానని చెప్పినా కదా సైలెంట్ గా నువ్వు పోయి ఏం లేచింది ఏమన్నా లేచిందా మరి చెప్పు ఏమన్నా లేచిందా ఏం లేమంటావు మన దగ్గర తోకాడిస్తున్నాడు పో నువ్వు నిన్నేమన్నా అద్దంటున్నా నేను మొన్నటిదాకా మంచిగా మాట్లాడుకుంటే మళ్ళీ ఏమైంది ఊరుకో ఊరుకో మొన్నటిదాకా మంచిగా ఉండి ఇప్పుడు ఏం లేచింది మరి దీనికి ఏం లేచింది ఏం లేవలే మాకు మంచిగానే ఉన్నాం మేము మంచిగా ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు కరెక్టే ఉన్నా అసలు అదే ఎవరేమన్నారు దేంట్లో కరెక్ట్ ఉన్నావు ఎవరేమన్నారు నచ్చలే నేను రాను గంతే. దేనికి నచ్చలే రీజన్ ఉంటదిగా బావ వస్తా కదా రమ్మను ఇంకేంది బావ దొరికిపో కోపం తెప్పియకుర్రక్క కోపం తెప్పియకుర్రక్క ఎవరి కోపం సలే కోపం ఏం తెప్పిస్తలేను మంచిగా ఉంచుకోవాలా నేను కూడా మంచిగా ఉంచుకోవాలి నేను తప్పు ఒప్పులు దాచుకోను ఎవరు తప్పు ఉండాలి డైరెక్ట్ మాట్లాడతా ఏర్పడుతుంది నీ తప్పేంటో ఇప్పుడు నీ లెక్కలు ఇట్లా చేసినాం అనుకో డైరెక్ట్ నీ వీడియోస్ మొత్తాలు పెడతా వీడియోలలో అర్థమవుతుందా మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా పెట్టినా గానీ నాకు అవసరం లేదంటున్నా కదా నేను రాను అంటే వీడియో ఉన్నప్పుడు ఒక తిరిగి మాట్లాడు వీడియో లేనప్పుడు ఒక తిరిగి మాట్లాడు కాదు ఎప్పుడు ఒక తిరిగి ఉండాలి మాట కరెక్టే మరి అంత నిజాయితీ మా దగ్గర లేదు ఇక సరే అంతే కదా ఇక ఇప్పుడు వచ్చి మాట్లాడిన విట్టే ఉంటున్నావు కదా ఈ రోజు బాగా ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు మీ వాళ్ళతో మాట కూడా బంద్ చెప్తా బంద్ చేసుకో అంటే ఇప్పుడు అంతా వేయించినవా తెగించిన అంటే మనసులో ఏమి ఉన్నట్టుంది అందరిని దూరం చేద్దామని ఉన్నదా ఇగో అందరు దూరం చేస్తావా అందరు దూరం మరి నీ మాట్లాడే మాట అట్లనే ఉంది మరి ఏం మాట మాట్లాడుతున్నావు అప్పుడు బాగా చెప్తున్నా నేను కూడా బాగా చెప్తున్నా అప్పటి నుంచి ఒక్క పట్టుకుంటున్నా బావా అందరిని దూరం చేయాలని ఉన్నది కావచ్చు ఇప్పుడు మరి మనసులో ఉన్నది కావచ్చు అవు కనవాడనే అంటే ఇంకా నేను నేర్పుతున్నా అనబడుతుంది అమ్మ బాంచన్ భలే ఉన్నావు పో నువ్వు అమ్మ బాంచన్ భలే ఉన్నావు పో నువ్వు భలే యాక్టింగ్ చేస్తున్నావుగా రజిత ఏంటిది ఇగో కొద్దిగా అట్లా ఉంచుకో గుణం మంచి ఏంటిది ఉంచుకున్నా కరెక్ట్ ఉంచుకున్నా నా గుణం దాకా పోవద్దు నువ్వు అట్లా పోవద్దంటే మరి ఇదేంటి కథ ఒకసారి చెప్పు ఏంటి కథ మంచిగా అందరు కలిసి చేసి అంత మంచిగా ఉండి మేము సంతోషపడి ఎక్కలేని సంతోషం వచ్చి అవన్నీ చేసి మళ్ళీ ఈ లెక్కలు మాట్లాడితే ఇప్పుడు ఏమన్నట్టు మాట్లాడింది ఏమన్నా మాట విధానం కనబడుతున్నాడు తప్పు కనబడ్డది మరి ఇప్పుడు మాట విధానం మస్తు కనబడుతుంది అక్క మస్తు ఏమన్నంటే ఇగో ఏమన్నంటే నేనున్నా ఏంటంటే జాను ఇట్లా కరెక్ట్ గా పద్ధతిగా అది మాట్లాడడం చెప్పని నేను అంట అక్క రా అక్క అని చెప్పని మాట్లాడితే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు తెలుస్తుంది ఎట్లా మాట్లాడుతున్నావు నీకే తెలుస్తలేదా ఎట్లా మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడుతున్నావు కదా అది నీకు అనిపిస్తుంది మంచిగా మాట్లాడుతున్నావు చూసేటోళ్ళకి కనిపించదు చూసేటోళ్ళకి కనబడకపో నాకు సంబంధం లేని విషయం అంటే ఇప్పుడు నువ్వు రేపు ఫోను పోవు కదా ఫోను మరి నేను ఏమన్నా నేను ఏమంటే అన్నని అనకపోతే నాకు అవసరం లేదంటున్నా కదా నాకు నచ్చలేదు నీ మోను దేనికి నచ్చలేదు నచ్చలేదు వచ్చేది నీ మోను నేను మీ వాళ్ళ ఫంక్షన్ కోసవా వాళ్ళ జోలు ఎందుకు తీస్తున్నావు సెల్లె నీ వాళ్ళ జోలు నేను తీసిన్నా నేను తీస్తా బరాబర్ తీసిన్నా నేను తీస్తా నీ వాళ్ళ జోలు నేను తీసిన్నా నా వాళ్ళ జోలు నువ్వు తీస్తే మరి ఫంక్షన్ కి రమ్మంటే నాకు నచ్చదు మా వాళ్ళ ఫంక్షన్ అంటే నచ్చుతుంది అని ఎందుకంటావు నువ్వు మా వాళ్ళ గురించి తీయవలసిన హక్కే ఉంది సెల్లె నీకు తీస్తా బరాబర్ దేనికి తీస్తావు సెల్లె తీస్తా ఎందుకు తీస్తావు నువ్వు తీయవలసిన నీకు తీయవలసిన హక్కే ఉంది నాకు బరాబర్ హక్కు ఉంది కొట్టుకోరి భలే మాట్లాడతావు నువ్వు అత్త సెల్ నువ్వు పిలవకుండా అదే నా ఫంక్షన్ అది ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో శభాష్ నిజంగా చెప్తున్నా పీస్లో అవుతాయి నాకు ఇప్పుడు నన్ను వాడే ఎట్లా తెలుసా పిచ్చి టెన్షను కోపము భయము అరే ఏంది మొన్ననే కలిసి మళ్ళీ కథ ఏంది ఇప్పుడు వీడియోలలో ఇప్పుడు ఎట్లా చెప్పుకుంటూ ఇప్పుడు ఏ విధంగా అన్నట్టుగా టెన్షన్ అయిపోయింది తెలుసా నాకు నీ విధంగా పిచ్చి రచిత మీ వాళ్ళతో కొట్టపోదు మీ వాళ్ళతో జన్మలు మాట్లాడిపిస్తాను నేను ఇక మాట్లాడనుకున్న గంతే ఇక అంటే ఇటు తప్పు ఉంటేనేమో అయ్యో మాట్లాడి చేసి నీ తప్పు అని సరిదిద్దు ఉన్న తప్పంతా నీదే ఇప్పుడు ఇక్కడ మాట్లాడంతా
ఇది అందుకే కోపం వచ్చింది. ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని ప్రాంక్ చేసినాం. నీ మీద ప్రాంక్ చేస్తా. ప్రాంక్ చేసా. ఇదంతా అట్టి ఏంది కావచ్చు అని ఇంకోసారి ఇప్పుడు ఇది నిజం లేదు. ఇగో నిజంగా గొడవైనా ఇట్లానే కలిసిపోతాం. ఎందుకంటే తట్టుకోలేను, నిజంగా చెప్తున్నా, పిచ్చి టెన్షన్ అయితే తట్టుకోలేను నేను. ఏ లేదు, నిజంగా గొడవైనా కలుస్తాం. గుండె నిబ్బరం గొడవ పెట్టుకోవద్దు. గొడవ అయితే కాదు, ఎవరికి చెప్తావు, ఎవరికి తెలుసు సిచ్యువేషన్. గుండె నిబ్బరం చేసుకో. నిబ్బరం చేసుకుంటా, మంచి ఉంటే నిబ్బరం చేసుకుంటా, మంచిగా చెడ్డ కూడా నిబ్బరం చేసుకో. నిబ్బరం కాదు ఇంకా ముందు ముందు బాగానే చూస్తావు కదా.